డార్లింగ్ ప్రభాస్ కి పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని ఇమేజ్ ని తెచ్చింది బాహుబలి ది బిగినింగ్. ఈ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన బాహుబలి ది కన్క్లూజన్ ప్యాన్ వరల్డ్ క్రేజ్ ని ప్రభాస్ కి తీసుకొచ్చింది. ప్రభాస్ నుంచి వచ్చే ప్రతి చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్లో ఆశిస్తున్నారు ప్రేక్షకులు. ఆ అంచనాలను అందుకోలేక సాహో చతికిలబడింది. రాధేశ్యామ్ డిజాస్టర్ అయింది. దాంతో నెక్స్ట్ మూవీ ఆదిపురుష్ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. భారీ బడ్జెట్ 3D ఫార్మాట్ అంటూ మరిన్ని ఆశలు రేపాడు డైరెక్టర్ ఓం రావుత్. 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా భారతీయ భాషల అన్నింటా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది ఆదిపురుష్. చాలా ఆలస్యంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినీ ప్రియుల్ని నిరాశపరిచింది. దాంతో ఆదిపురుష్ టీజర్ పై మరిన్ని ఆశలు పెట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం అయోధ్యలోని సరయూ నదీ తీరంలో ఆదిపురుష్ టీజర్ ని అట్టహాసంగా విడుదల చేశారు. ఈ టీజర్ ను చూసిన సినీ ప్రియులు తమ ఆశలన్నీ అంతమైపోయాయని వాపోతున్నారు. నెట్టింట విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయని, సీరియల్ ప్రోమో చూసిన ఫీలింగ్ కలిగిందని విమర్శిస్తున్నారు. యానిమేషన్ మూవీలా లేదని, చిన్నపిల్లల కోసం తీసిన కార్టూన్ సినిమాలా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఆదిపురుష్ చిత్రం మోషన్ పిక్చర్ టెక్నాలజీతో క్యాప్చర్ చేసిన మూవీ. ఈ విషయాన్ని ప్రేక్షకుల దృష్టికి తీసుకువెళ్లడంలో విఫలమైంది మూవీ యూనిట్. ఫలితంగా కమ్యూనికేషన్ మిస్ కావడంతో ఆదిపురుష్ చిత్రం పెద్ద మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన ఇరకాటంలో పడింది.